కొన్ని గ్రామాల్లో ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతుంటే పంచాయతీ ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం మిగిలిన గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల పర్వాన్ని మూడో విడతగా ఎన్నికలకు నోటిఫికేషన్ను విడుదల చేయడంతో నేటి నుండి మిగిలిన గ్రామ పంచాయతీల్లో ఎన్నికల పర్వం ప్రారంభమైంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు నుండే పలువురు ఆశావాహులు ఇప్పటికే ప్రచారాలు చేస్తూ గ్రామాల్లోని ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. ఇక మొదటి, రెండవ విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో మూడో విడత ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేయడంతో నేటి నుండి నామినేషన్ల ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. దీంతో మూడవ విడతలో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలంలోని గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు వార్డు సభ్యులకు సంబంధించి నామినేషన్ల స్వీకరణను ప్రారంభించడంతో ధర్మారం సర్పంచ్ అభ్యర్థిగా జైన రాజమౌళి నామినేషన్ దాఖలు చేశారు. అనుచరులు, బంధువులతో భారీ ర్యాలీతో అట్టహాసంగా నామినేషన్ కేంద్రానికి వచ్చిన రాజమౌళి తమ నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. అనంతరం ధర్మారం గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్న జైన రాజమౌళి అనే అభ్యర్థి మీడియాతో మాట్లాడుతూ తనకు ప్రజలు అవకాశం కల్పిస్తే తమ గ్రామాన్ని జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానన్నారు. ప్రజల నుండి తనకు విశేష స్పందన వస్తుందని, రానున్న ఎన్నికల్లో తానే ఘన విజయం సాధిస్తానని గెలుపుద్యమాన్ని వ్యక్తం చేశారు. మొదటిసారిగా ధర్మారం గ్రామం నుండి ధర్మారం గ్రామ సర్పంచ్గా పోటీ చేయుచున్నాను. గ్రామ అభివృద్ధి కోసం నేను అహర్నిశలు కృషి చేస్తాను. నాకు వేరే వ్యాపకాలు లేవు, కాంట్రాక్ట్ లేవు, వ్యాపారాలు లేవు. నేను స్వచ్ఛందంగా ఉన్నాను కనుక స్వచ్ఛందంగా ముందుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఎల్లవేళ అందరికీ అందుబాటులో ఉంటాను. ఇప్పటి వరకు నేను ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు. నేను రాని కాడు కూడా ఇంటికి వస్తలేరు మా వాడకని వాళ్ళు పిలిచి నాతో మాట్లాడించుకుంటున్నారు. వాస్తవంగా నేను ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన జనం ఉన్నది.